పరమశివుని పాదాల నుంచి పుట్టిన నృత్యానికి 64 కళల్లో ఎంతో ప్రాముఖ్యత ఉందని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని తిరుపతిలో రాయలసీమ రంగస్థలి కళాకారులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా జతీష్ నృత్యాలయ నిర్వాహకురాలు నృత్య కళాకారిణి శైలజారెడ్డిని ఘనంగా సత్కరించి అంతర్జాతీయ నృత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ 64 కళల్లో ఒకటైన నృత్యానికి ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ ఉందని, అలాంటిది కళకు ఒకరోజు కేటాయించడం సంతోషంగా ఉందని తెలిపారు. ముఖ్యంగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో నృత్యం అంతర్భాగమై ఉందని తెలిపారు. ఆదికాలం నుంచి నేటి కాలం వరకు మనుషుల జీవితాలలో నృత్యం భాగమైందని వివరించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారులు కెఎన్ రాజా, పద్మనాభం, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా నృత్య కళాకారులకు, నృత్య గురువులకు ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ నృత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రతి ఏడు జతీష్ నృత్యాలయంలో నాట్య గురువు శైలజారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము నృత్య దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈరోజు కూడా జరుపుకుని మేడం గారిని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశాము. శైలజారెడ్డి గారు 5వ సంవత్సరం నుంచే నాట్యాన్ని నేర్చుకుని, ఆమె నేర్చుకునేదే కాకుండా 10 మందికి మన సంస్కృతి సంప్రదాయాన్ని తెలియజేయాలని ఆమె ఒక ఇన్స్టిట్యూట్ను పెట్టి 25 సంవత్సరాలు తిరుపతిలోనే కాకుండా జిల్లా మొత్తం పిల్లలు ఎవరు నేర్చుకోవాలన్నా ఇక్కడ నేర్పించి వారికి మంచి నైపుణ్యాన్ని ఇస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఈ 64 కళల్లో నృత్య కళ అనేది చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ విద్యార్థులు విద్యతో పాటు ఈ నృత్య కళను నేర్చుకుంటే శారీరక ఎదుగుదలకి, మైండ్ బాగా ఫ్రెష్ అప్ అయ్యేదానికి ఈ నృత్య కళ ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరికి నృత్య దినోత్సవం సందర్భంగా నృత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది.